జై స్వరాజ్ టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను శ్రీ సహస్రరాజ్ జేఎన్ఎస్ వరంగల్ క్యాంప్లో నేర్చుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. మన ఎస్ఆర్హెచ్ 4 మ్యాచ్లు ఆడి 1 మ్యాచే గెలిచింది ఆర్ఆర్తో. సో దీనికి ప్రధాన కారణాలు ఎన్నో ఉన్నాయి. మనది చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ ఉంటుంది మనకి, అయినా కానీ ఓడిపోయింది. దీనికి కారణం ఓపెనర్స్ ఇద్దరు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కానీ, లేకపోతే చూసుకున్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ రెస్పాన్సిబుల్గా లేకుండా ఆడడం వల్ల మనం మ్యాచ్ తక్కువ స్కోర్ చేయగలిగింది. దానివల్ల నిన్న మ్యాచ్ ఓడిపోయాం. జీటీ వాళ్ళు కూడా బౌలింగ్ చాలా టఫ్గా వేశారని చెప్పాలి. మొహమ్మద్ సిరాజ్ నిన్న 4 వికెట్స్ తీశారు. అండ్ సాయి కిషోర్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. సో దీనికి కారణం మన తక్కువ స్కోర్ అవ్వడం అని చెప్పాలి. ఇంకా రెస్పాన్సిబుల్గా మంచిగా క్లాసెన్ లాంటి వారు, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వారు, అనికేత్ వర్మ, ఇంకా చాలామంది, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ లాంటి వారు మంచిగా ఆడితే మనం వచ్చే ప్రతి మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కప్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మన టీం ఎంతో స్ట్రాంగ్గా ఉండే IPL 2024లో మొన్న మళ్ళీ హైయెస్ట్ స్కోర్ 286 కూడా చేసింది. అయినా కానీ ఇది చాలా బాధాకరం అనే చెప్పాలి. అండ్ జీటీని చూసుకున్నట్లయితే నిన్న సాయి సుదర్శన్ లాంటి వికెట్స్ అండ్ జాస్ బట్లర్ లాంటి వికెట్స్ తీశారు. ఫస్ట్ పవర్ ప్లేలో బౌలింగ్ చాలా బాగా పడింది. తర్వాత వచ్చిన బౌలర్స్ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చారని చెప్పాలి. మన బౌలింగ్ కొంచెం ఆపుకొని ఉంటే మనం మ్యాచ్ గెలిచేది. సో ఇంకా మంచిగా బ్యాటింగ్ చేసి పవర్ఫుల్ ప్రతి ఒక్క బ్యాటర్ 40+ రన్స్ కొడితే మనం ఖచ్చితంగా IPL 2025 ఫైనల్ గెలుస్తామని చెప్పాలి. RCB